ఆ నియోజకవర్గంలో కొత్తగా తెలుగుదేశం ఇన్ఛార్జి రాబోతున్నారా? అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా? ఆయన టీడీపీలో చేరబోతున్నారా? జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు, అసంతృప్తులు పెరిగాయా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? అక్కడ తాజా పరిణామాలపై ఓ లుక్ చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు లేదు. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. పి గన్నవరం, రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసి విజయం సాధించింది. రాజోలు నియోజకవర్గంలో జనసేన రెండోసారి వరుసగా గెలిచింది. పి గన్నవరంలో ఎమ్మెల్యేగా గిడ్డి సత్యనారాయణ, రాజోలులో ఎమ్మెల్యేగా దేవవరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలలో టీడీపీ ఇన్ఛార్జీలు నేరుగా లేక పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. దీంతో ఇటీవలే రాజోలు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను అధిష్టానం నియమించింది. ఇక పి గన్నవరంలో కూడా కొత్తగా టీడీపీ ఇన్ఛార్జిని నియమించాలనే కసరత్తును టీడీపీ అధిష్టానం చేస్తోంది. ప్రస్తుతం పి గన్నవరం టీడీపీ బాధ్యతలు మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు చూస్తున్నారు. అయితే ఆయన రాజోలు నియోజకవర్గంలో ఉంటారు. అక్కడ ఆయన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పెత్తనమేమిటనే వర్గపోరు, ఈ మధ్య తొట్టె అవతలి యువతల రాజకీయాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పదవిని ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 3న రాజీనామా చేసిన చిట్టిబాబు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన రాజీనామాను ఆమోదించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు లేఖ రాశారు. అయితే చిట్టిబాబు వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా తిరిగి అధినేత జగన్ అవకాశం ఇచ్చారు. పోటీ చేసి గెలిచారు. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన ఎక్కువగా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టిబాబుకు సీటు ఇవ్వకుండా జగన్ అడ్డుపుల్ల వేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్కు పి గన్నవరం టికెట్ ఇచ్చారు. దీంతో చిట్టిబాబు అలిగి 2024 ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పి గన్నవరం నుంచి చిట్టిబాబు పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్లో కొంతకాలం కలిసి తిరిగినా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసినా కొద్ది నెలలుగా చిట్టిబాబు మౌనంగా ఉండిపోయారు. సడన్ గా కాంగ్రెస్ కిప్పుడు రాజీనామా చేసి కొత్త రాజకీయానికి తెరతీశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చిట్టిబాబు చేరతారు అనే చర్చ కోనసీమ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక తెలుగుదేశంలో చేరేందుకే చిట్టిబాబు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే వైసీపీలో ఉండగా టీడీపీ క్యాడర్ను చిట్టిబాబు ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడెలా ఆయన్ను పార్టీలోకి తీసుకుంటారని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం వద్ద భరోసా తీసుకునే కాంగ్రెస్ కు చిట్టిబాబు రాజీనామా చేశారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా పి గన్నవరం నియోజకవర్గానికి పార్టీ పరంగా అధినాయకుడు లేకపోవడం వల్ల టీడీపీ క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. సీనియర్ టీడీపీ నేత మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డొక్కా నాగబాబులు పార్టీని నడిపిస్తున్నారు. అయితే వారికి వ్యతిరేకంగా వర్గపోరు మొదలైంది. తనకు ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంపై రాంబాబు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.
అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో నాన్ ఎస్సీ నాయకుల ఇన్ఛార్జీ పెత్తనం ఏమిటనే చర్చ కూడా ఉంది. దీనివల్లే వర్గపోరు మొదలైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎస్సీ నేతనే ఇన్ఛార్జిగా నియమించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబును పార్టీలోకి తీసుకుంటే నియోజకవర్గంపై పట్టు వస్తుందని, అన్ని గ్రామాలపై ఆయనకు అవగాహన ఉంటుందని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసుకోవాలనే దిశగా టీడీపీ యోచిస్తోంది. పి గన్నవరంలో జనసేన ఎమ్మెల్యేగా గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయనకు గత రాజకీయ అనుభవం ఏదీ లేదు. పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. నేరుగా జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు, విజయం సాధించారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి మెట్ట ప్రాంతానికి చెందిన మహాసేన రాజేష్కు టికెట్ను టీడీపీ అధిష్టానం కేటాయించింది. అయితే రాజేష్కు వ్యతిరేకంగా అప్పట్లో టీడీపీ నేతలు గొడవ చేయడంతో టీడీపీ ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ఆ స్థానాన్ని జనసేనకు పొత్తులో కేటాయించడంతో గిడ్డి సత్యనారాయణకు జనసేన అధినేత పవన్ అవకాశం ఇచ్చారు. అయితే టీడీపీ క్యాడర్ను కలుపుకుని వెళ్లడంలో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అంత చొరవ చూపడం లేదని, ఆ పార్టీ నేతలు సమన్వయం చేసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జనసేనలో కూడా వర్గపోరు నడుస్తోంది. అయితే ఈ విషయాలు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు టీడీపీ పార్టీ పటిష్టతపై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నత స్థాయి పదవి తనకు గాని, తన కుమారుల్లో వికాస్ స్టాలిన్లకు కానీ దక్కించుకునేలా మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబు అధికార టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చిట్టిబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన కుమారుడు వికాస్ చేత అయినవిల్లి జడ్పీటీసీ పదవికి నామినేషన్ వేయించి వెనక్కి తీసుకున్నారు చిట్టిబాబు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ ప్రణాళికలు వేస్తోంది. దీంతో చిట్టిబాబు తన అనుచర గణంతో టీడీపీలో చేరికకు రంగం సిద్ధమే అయ్యిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గన్నవరపు శ్రీనివాస్ ఈ మధ్యనే ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక వైసీపీకి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, నేతిపూడి స్టాలిన్ బాబులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి అంతగా బలం కనిపించడం లేదు. పి గన్నవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.